మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్ రామచంద్రరావు, ఎక్స్ఎమ్మెల్సీ, బీజేపీ. భారతీయ అమెరికన్ ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయోవా ప్రైమరీ పోరులో ఏమాత్రం ప్రభావం చూపించని తరుణంలో వివేక్ ఈ ప్రకటన చేశారు. అలాగే మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు మద్దతు ఉంటుందని చెప్పారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం అయోవా కాకసస్ లో తొలిపోరు జరిగింది. దీనిలో ట్రంప్ 51% ఓటింగ్తో తొలి విజయం సాధించగా వివేక్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఆయనకు కేవలం 7.7% ఓటింగే వచ్చింది. ఆశించిన ఫలితాలు రాలేదని, దీంతో మా ప్రచారాన్ని నిలిపివేస్తున్నామని ఫలితాల అనంతరం తమ మద్దతుదారులతో మాట్లాడుతూ వివేక్ ప్రకటించారు. తదుపరి అధ్యక్షుడిగా ఉండేందుకు నాకు అవకాశం లేదని చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్ష రేసులోకి వచ్చే వరకు రాజకీయంగా వివేక్ రామస్వామి పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. ఇమిగ్రేషన్, అమెరికాకే తొలి ప్రాధాన్యం వంటి అంశాలపై తన అభిప్రాయాలను బలంగా వినిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. మొదటి నుంచి ట్రంప్ విధానాలకే మద్దతు ఇస్తున్న ఆయన ప్రచారంలో కూడా మాజీ అధ్యక్షుడి శైలినే అనుకరించారు. ఈ ప్రైమరీ తొలిపోరు ముందు వరకు ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. అయితే 2 రోజుల క్రితం అనూహ్యంగా వివేక్ పై ట్రంప్ విమర్శలు చేశారు. అలాగే తన ఉపాధ్యక్ష సహచరుడిగా ఉండరని మాజీ అధ్యక్షుడి వర్గం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ప్రస్తుత పరిణామం చోటు చేసుకుంది. దక్షిణ భారతదేశం నుంచి వలస వచ్చిన తల్లిదండ్రులకు ఒహాయోలో రామస్వామి జన్మించారు. 38 ఏళ్ల ఈ మల్టీమిలియనీర్ 2024 రిపబ్లికన్ అభ్యర్థి రేసులోకి దూసుకొచ్చారు. యువకుడైన ఆయన తన దగ్గరున్న అపార ఆర్థిక నిధులతో పాటు ధైర్యంగా మాట్లాడుతూ దూకుడుగా ప్రచారం నిర్వహించారు. కానీ ఐఓవా కాకస్ ఎన్నికల్లో వివేక్ రామస్వామి 4వ స్థానానికే పరిమితమయ్యారు. దీంతో అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకుని ట్రంప్ కు మద్దతు పలకాల్సి వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.